మనల్ని కంప్లీట్ చేయడానికి ఒక ఐడియల్ పార్ట్నర్ కావాలని మనం వెతుకుతుంటాం. అవును. దానివల్ల అవతలి వాళ్ల మీద అనవసరమైన ప్రెషర్ పడుతుంది. ఖచ్చితంగా. ఈ వెతుకులాట మనకు తెలియకుండానే అవతలి వ్యక్తి మీద ఒక రకమైన సఫుకేటింగ్ ప్రెషర్ని పెంచుతుంది. అదెలా? అవతలి వాళ్ల మీద ప్రెషర్ ఎందుకు పడుతుందంటారు? ఎందుకంటే ఆ భాగస్వామి మనం ఒక ఇండిపెండెంట్ వ్యక్తిగా చూడటం మానేసి మనలో ఉన్న ఎమోషనల్ గ్యాప్ని ఫిల్ చేసే ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా చూడటం మొదలుపెడతాం. వీళ్ళుంటే నా బాధలన్నీ పోతాయని. అవును. అలా ఒక అవాస్తవికమైన ఎక్స్పెక్టేషన్ పెంచుకుంటాం. కానీ ప్రాక్టికల్గా ఏ మనిషి ఇంకో మనిషిని శాశ్వతంగా 24 గంటలు సంతోషపెట్టలేరు కదా. నిజమే. ఎప్పుడైతే ఆ ఇల్యూజన్ బ్రేక్ అవుతుందో, వాళ్లు మన అంచనాలను అందుకోలేరో వెంటనే మన డిస్సాటిస్ఫాక్షన్ బయటపడుతుంది. మళ్ళీ ఆ లోటు అలాగే ఉంటుంది కాబట్టి ఇంకో కొత్త వ్యక్తి కోసమో లేక వాళ్లనే మార్చాలనే ప్రయత్నమో మొదలవుతుంది. ఈ రిలేషన్షిప్స్ పాయింట్ వింటుంటే ఒక మోడర్న్ సైకలాజికల్